ఈరోజు వైసీపీ మండవల్లి హెడ్ క్వార్టర్లో కైకలూరు నియోజకవర్గం మండవల్లి మండల హెడ్ క్వార్టర్లో ఈ కార్యాలయం ప్రారంభించడం జరిగింది. ఈ కార్యాలయం ఎప్పుడు కూడా కాంగ్రెస్ దగ్గర నుంచి మండవల్లి మండలం కంచుకోట ఏదో బలిసిన కోడి అంట చికెన్ కోట దగ్గరికి వచ్చి తొడగొట్టిందండి. బలిసిన కోడి చికెన్ కోట దగ్గరికి వచ్చి తొడగొట్టిందండి. కామినేని శ్రీనివాసు మండవల్లి వచ్చి తోడగొడుతున్నాడు. అది మరి అంత హాస్యాస్పదంగా ఉంది. నిన్ను కోసుకు తింటాకి కైకలూరు నియోజకవర్గ ప్రజలందరూ కూడా వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడే కొంత పంచుకొని కోసుకుంటున్నారయ్యా. లాస్ట్కి ఎలక్షన్ వచ్చేటప్పటికి నిన్ను కూడా మేల్చారు. ఇక్కడ నీ దగ్గరికి వచ్చే నాయకులు కార్యకర్తలందరూ నువ్వు సంపాదించిన సొమ్ము ఎలా తిందామని వస్తున్నారు, కానీ నీ మీద మూలుతో రావట్లేదు. అందుకనే నేను ఒకటే చెప్తున్నాను, నీ శిష్యుడిని నేను, గురుగారు నీ శిష్యుడిని నేను, నీ లక్షణాలన్నీ నాకు తెలుసు. ఇప్పుడు వెళ్ళే ప్రతి కార్యకర్తకి ప్రతి నాయకుడికి నేను చెబుతున్నాను, దయచేసి తమ్ముళ్ళు అర్థం చేసుకోండి. 99 నుంచి 23 వరకు కూడా నేను పనిచేశాను. 99 నుంచి 2004 నుంచి కమ్మిలి విఠలరావు గారు, కామినేని శ్రీనివాస్ గారు కొట్టుకున్న దగ్గర నుంచి పైసా ఖర్చు పెట్టుకుంటూ తెలుగుదేశం పార్టీని 23 వరకు 2023 వరకు తీసుకొచ్చింది మన తెలుగుదేశం కార్యకర్తలకు తెలియదని అడుగుతున్నాను. ఒక్క రోజైనా సరే ఒక్క పైసా తెలుగుదేశం కార్యకర్తలకు ఖర్చు పెట్టావా? లేదా గ్రామాల్లో ఏదన్నా ఎవరో అనాథలు ఉంటారు, వాళ్ళకి ఏమన్నా దాన ధర్మాలు చేసావా? గుడులకి దాన ధర్మాలు చేసావా? పేదవాళ్ళకి ఎప్పుడైనా సరే ఆరోగ్యశ్రీ వర్తించిన వాళ్ళకి ఏమైనా దాన ధర్మాలు చేసావా అని అడుగుతున్నాను. ఒక ఇల్లు కాలిపోయినా ఏదన్నా ప్రమాదం జరిగినా అన్న డిఎన్ఆర్ ఉండేవాడు, ప్రతిపక్ష నేతగా నేను ఉండేవాడిని. కార్యకర్తలు మీరు ఒకసారి అర్థం చేసుకోండి. ఇదే వైసీపీ 19లో అధికారం వచ్చింది. 19లో డిఎన్ఆర్ గారు మంచి మెజార్టీతో వచ్చింది. రాష్ట్రంలో జగనన్న మంచి మెజార్టీతో గెలిపి 3 పూలు 6 కాయలుగా ఉన్నప్పుడు తెలుగుదేశం కార్యకర్తలందరూ కూడా ఏం చేయాలో తోసలేదు. బాగా అర్థం చేసుకోండి కార్యకర్తలు. మీరందరూ కూడా గెలిచిన ఉత్సాహంతో ఉన్నారు తమ్ముళ్ళు. వైసీపీలో అన్నగారికి చెప్పారు, అన్న ఈ గొడవ వచ్చిందంటే అధికార పార్టీ మనం కేసు పెట్టకపోతే ఎలా అంటే పార్టీ తరఫున పెడతారు ఆయన. ఆ విధంగా పెట్టినప్పుడు నువ్వేం చేశావు? నీ తెలుగుదేశం కార్యకర్తలకి నువ్వు అండగా ఉన్నావా? నీ బీజేపీ కార్యకర్తలకు అండగా ఉన్నావా? గాలి కుదిరేసి వెళ్ళిపోతే నేను అవసరమైతే డిఎన్ఆర్ గారితో మాట్లాడి, అన్న వాళ్ళు తెలుసో తెలియక చేశారనో లేకపోతే ఇద్దరిది తప్పు ఉంది, 1 సైడ్ కేసు పెట్టుకోనో రిక్వెస్ట్ చేసి ఒబ్బడిగా నా కార్యకర్తలని గుటి పెట్ట కింద పిల్లల్లాగా కాపాడుకున్నాను. కానీ నీకులాగా అమెరికానో